హాయ్ అండి అందరికీ. అలా అమ్ములు ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ వీడియో వచ్చేసి నిన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి, గాగ్రా బ్లౌజ్ కుట్టే కటింగు. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. ఇలా గనక మీరు కుట్టుకుంటే ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్ది అనమాట. నేను కొంచెం తగ్గిందని చెప్పాను కదా, నడుం కింద పొడవు, ఆ పొడవుకు అనేది జాయింట్ చేశానండి కొంచెం క్లాత్ అనేది, ఎందుకంటే లోపలికి మడతెట్టు కుట్టేద్దామని. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అంతా మనం తిరగతిప్పి కుట్టేసుకుంటే చాలా మీకు ఈజీగా అనేది అయిపోద్ది అనమాట. ఇదిగోండి పలకల మేడ పెట్టేసి వెనకాల ఎవరికైనా సరే పలకల మేడ చాలా బాగుంటుందండి. వెనకాల ఉక్సులు పెడతాం కాబట్టి. ఇది లెహంగా ఫ్రాక్లో కొంచెం ఏంటంటే పొడవుగా పెట్టమందుతాను, అందుకనే పొడవుగా పెట్టాను అనమాట. ఇలా కనుక కుట్టుకుంటే లెహంగా వేసుకున్నప్పుడు మామూలుగా వేసుకోవచ్చు, చున్నీతో వేసుకోవాలంటే చున్నీతో అయినా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అనమాట. ఇదిగో నేను చూపించే విధంగా కనుక మీరు కుట్టుకుంటే మీరు ఒక గంటలో అనేది కుట్టేసుకుంటారండి లెహంగా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూసారా, ఇలాగనే కుట్టేసిన తర్వాత తిరగనేది తిప్పేయాలన్నమాట. తిప్పేసిన తర్వాత పై కుట్టు అనేది వేసుకుంటే అలాగే ఉంటుంది. మీకు లేస్ ఏదన్నా కావాలి అనుకున్నా లేస్ అనేది వేసేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలాగనేది చూసారా అయిపోయింది కదా. చుట్టూరు అనేది ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి. మీకు ఎంతవరకు వస్తే పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు అనేది ఇలా చుట్టూరు కుట్టేసుకుని కింద లాస్ట్లో మొత్తం మడతెట్టి కుట్టుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు నచ్చితే మాత్రం ఇలాగనేది ట్రై చేయండి ఫ్రెండ్స్. లెహంగా కొనుక్కున్నప్పుడు గబిక్కుని మనకు కుడతోరాదు అనుకుంటామండి, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో అనేది మిషన్ అనేది ఉండాలండి. ఏదైనా కుట్లు ఊడిపోయినా సరే మనకి ఈ మధ్యన చేతులకి హ్యాండ్స్ వేసుకోవాల్సి వస్తుంది కదండి, అలాగనేది కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చి ఉక్సులు పట్టీకి వేస్తున్నానండి. ఇంకోండి ఇలాగా ఉక్సులు పట్టీకి లోపలికి రెండు మడతలు వేసుకోండి. ఎందుకంటే రెండు మడతలు వేసుకుంటే మీరు మనం ఉక్సులు వేసేటప్పుడు మనకు దారం అనేది బయటకు అనేది రాదనమాట. ఇలా గనక కుట్టుకున్నారంటే ఉక్సులు స్ట్రాంగ్గానే ఉంటాయి, దారం అనేది బయటకు అనేది కనిపించదండి. అందుకు చెప్తున్నాను. ఇలా అనేది అయిపోయింది చూసారా, ఎంత నీట్గా ఉక్సులు పట్టి అయిపోయిందో. చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. ఇదండి ఫ్రంట్ పార్ట్. ఇదేంటంటే కింద కూడా దీనికి కొంచెం క్లాత్ అనేది తగ్గింది కదా పొడవ, దీనికి అనేది జాయింట్ చేసేసుకుంటున్నానండి. మనకి ఇలా అనేది జాయింట్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్ది. కొంచెమేనండి ఒక మడత అనేది తగ్గిందనమాట నాకు మడతకి, అందుకని జాయింట్ చేసాను. ఇదిగోండి ఎక్స్ట్రా ఉంటే కటింగ్ అనేది చేసేసుకోండి. మీరు కుట్టేటప్పుడు నీట్గా అనేది ఉంటుంది అనమాట. ఇంకోండి ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే మనకు వర్క్ అనేది ఇచ్చాడండి. ఆ వర్క్ కుట్టాలంటే ముందు మనం ఇదిగోండి ఇలా పెట్టి ఫస్ట్ రెండు కూడా జాయింట్ అనేది మధ్యకి జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఈ జాయింట్ అనేది ఇలా చేసేసుకున్న తర్వాత మనం తీసి ఈ పక్క నుంచి మనకు వర్క్ ఉన్న కాడ నుంచి చుట్టూరు కుట్టేసుకుంటామేనండి. ఇది రౌండ్ మేడ ఇచ్చాడు అనమాట. ఇలాగనేది కుట్టేసుకుని మనం చుట్టూరు కటింగ్ అనేది చేసేసుకుని చిన్న చిన్న కట్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అదండి. ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే మీకు రౌండ్ అనేది చాలా బాగా తిరుగుద్దండి. మనకి ఏ మేడ ఇచ్చినా సరే ఇలాగనేది ముందు కుట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్ అయిపోద్ది. తిరగ తిప్పేసానండి. ఇంకోండి తిరగ తిప్పిన తర్వాత మీకు నచ్చితే పైన స్టోన్స్ లేకపోతే పైన అనేది కుట్టు అనేది వేసుకోండి. స్టోన్స్ ఉంటే మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టు అనేది వేసుకోండి. ఎందుకంటే లైనింగ్ అనేది మీరు వేసుకున్నప్పుడు పైకి అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలాగా నాకు వస్తే స్టోన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను పక్క నుంచి కుట్టేసేస్తున్నానండి. అదే స్టోన్స్ ఇస్తే మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టు అనేది వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇలా చుట్టూరు ఇలాగనేది జాయింట్ చేసేసుకోవాలండి. నేను అది మడతకాని ఉంచేసాను అనమాట. కొంచెం ఎక్కువ వచ్చింది పై క్లాత్. ఇలాగనే జాయింట్ చేసుకుని ఎగస్ట్రాలు ఉంటే మొత్తం అన్నీ కటింగ్ చేసేసుకుని ఇంకోండి ఇలాగా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు నేర్చుకుంటే మాత్రం చాలా సింపుల్గా అనేది అయిపోద్ది. మనకి బ్లౌజ్ అనుకోండి కొంచెం ఏంటంటే ఎదర్ డాట్స్ అవి కొంచెం తెలియదు అనమాట. పిల్లలకి ఇలా కనుక కుట్టేశారంటే లెహంగాకి లెహంగా వేసుకోవచ్చు, వాణి కావాలంటే వాణి మీద ఇలాగ వేసుకోవచ్చు అనమాట. సింపుల్గా రెండు అయిపోతాయండి. ఇదిగోండి ఇలాగనేది ఒక పార్ట్కి సరిపోయింది కదా. నేను ఇంకా ఉక్సులు పట్టిది కాజాలు పట్టిది కుట్టడం చూపించలేదు కదా, ఇది కాజాలదండి వెనక పార్టు. ఇలాగ వచ్చి నేను పలకల మేడ పెట్టాను కదా, ఇలా కుట్టి ఇక్కడ అనేది సూది అనేది కిందకు దించి యువతలకు అనేది రానిచ్చుకున్నారంటే మీకు
పలకల మెడ అనేది చాలా బాగా వస్తుందండి, చక్కగా నీట్గా. అసలు ఇంకోండి తిప్పేసి ఇలా పై కుట్టు అనేది వేసేసుకొని మనం సేమ్ ఉక్సులు పట్టి కాజల్ పట్టి ఎలా వేసుకుంటామో అలా కాజల్ పట్టి వెనక పార్ట్ కాబట్టి కాజల్ పట్టి కొంచెం వెడల్పుగా వేసుకోండి. ఎందుకంటే కొంచెం టైట్ అయినప్పుడు ఏంటంటే మనకి పిల్లలకి వెనకాల బాడీ కనిపించకుండా ఉంటుంది అనమాట. అందుకని ఇంచున్నర అనేది మనం పెట్టుకున్నామంటే కుట్లు పోను ఒక ఇంచు అనేది వస్తుందండి. అప్పుడు ఏంటంటే నీట్గా అనేది ఉంటుంది మనకి. వెనకాల బ్యాక్ సైడు ఏం కనిపించదండి మనకి పిల్లలకి. అందుకనే ఎప్పుడైనా సరే మీరు కుట్టేటప్పుడు మాత్రం ఉక్సులు పట్టి కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా. అప్పుడు మీకు క్లాత్ అనేది కొంచెం ఇలా పైకి లేసిన లోపల మనకి పిల్లలకి అనేది కనిపించకుండా ఉంటుందండి. అది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇది ఉక్సులు పట్టి అనేది ఇలా తీసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. అసలు ఇలాగనేది ట్రై చేయండి ఒకసారి. మీకు నచ్చితే కనుక ఒకసారి నాకు కూడా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా రెండో కుట్టేసేసుకుని కాజల్ పట్టి రెడీ అయిపోయిందండి. ఇక షోలర్లు జాయింట్ చేసేసుకుంటావేనండి. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు ఏమైనా దారాలు ఉంటే కటింగ్ చేసేసుకొని ఇలాగనేది మీరు కుట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్దండి. ఇదిగోండి ఇలాగనేది చూసుకుని మనకి మధ్యన డాట్స్ అనేది వేసుకుంటే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ నుంచి 8కి పెట్టానండి, అక్కడ నుంచి ఒక 5.5 ఇంచులు అనేది పెట్టానండి డాట్స్కి. చిన్న పాప కాబట్టి కొంచెం అనేది పెట్టాను అనమాట. ఇదిగోండి ఇలాగనేది పెట్టుకుంటే డాట్స్ అనేది వేసుకుంటే ఏంటంటే లెహంగాకి చాలా చాలా బాగుంటుందండి. లెహంగాకి కానీ మనం లాంగ్ బ్లౌజ్కి కానీ ఇలాగ వేసుకుంటే ఆ ఫినిషింగే చాలా బాగుంటుందండి. అసలు మనకి మధ్యలో వచ్చే డాట్స్ కూడా చాలా అందంగా అనిపిస్తాయి అన్నమాట. మనకు క్రాస్ తీయ అవసరం లేదండి నడుము కాడ. ఆ క్రాస్ అనేది వంపు అనేది చక్కగా వస్తుంది అనమాట. అందుకే ఆ డాట్స్ మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ డాట్స్ ఇంకోండి ఇలాగే పెట్టేసుకుని డాట్స్ అనేది వేసేసుకుంటావేనండి. నేనైతే వేసేసాను. ఇలాగనేది డాట్స్ అనేది వేస్తే మనకి కూడా చూస్తా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి అలా అయిపోయింది కదండి. డాట్స్ అనేది వేసేసాను 4గిట్లకి. నేను ఇవి వచ్చి హ్యాండ్స్ కొంచెం నాకు క్లాత్ అనేది తక్కువైందండి. కొంచెం దానికి నేను జాయింట్ చేస్తా క్లాత్ అనేది కటింగ్ చేశానండి. కొంచెం చిన్నగా ఇంకొండి అలాగా జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. మనకు నేను కొన్ని వీడియోల్లో చూపించానండి, ఒకవైపే 2 జాయింట్లు అనేది పడతాయి, 4 వైపులా జాయింట్లు అనేది అవసరం లేదనమాట. అలా అనేది నేను చూపించాను కొన్ని వీడియోల్లో. మీకు నచ్చితే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అలాగనేది జాయింట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్దండి. ఇంకోండి ఇలా పైకిన ఇలా మనకి ఒరిజినల్ క్లాత్ మీద హ్యాండ్స్ అనేది లైనింగ్ అనేది ఇలా వేసుకోవాలండి. 2 సమానంగా ఉన్నాయి లేదని చూస్తున్నానండి. మనకి మెయిన్ 2 హ్యాండ్స్ ఏ అతుకులు వేసినా సరే సమానంగా అనేది కటింగ్ చేసుకుని అప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేయాలండి. మనకి 2 హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి పైకి కిందకి అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను. ఇదిగోండి ఇలాగనేది ఫస్ట్ మనం కుట్టేసుకుంటే తిప్పేసుకుంటామేనండి. చాలా ఈజీగా అనేది అయిపోద్ది. అంతా మనకి బ్లౌజ్ అంతా తిప్పేసుకుంటే గంట కూడా పట్టదండి. స్పీడ్గా ఈ మిషన్ మీద వస్తే జూకీ మిషన్ మీద వస్తే చాలా స్పీడ్గా అనేది అయిపోద్దండి. అసలు మనకి ఇంట్లో ఇదిగోండి ఇలాగ మామూలు మిషన్ మీద అయినా మనం మోటార్స్ ఉంటున్నాయి కాబట్టి చాలా స్పీడ్గానే అయిపోద్దండి. ఇంకా ఎక్స్ట్రాలన్నీ ఇలాగ అనేది కటింగ్ చేసి మెయిన్ ఆ జాయింట్ చేసినప్పుడు మాత్రం 2 హ్యాండ్స్ సమానంగా కటింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మన సంకకాడ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే నీట్గా అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి అయిపోతుంది. ఇలాగనేది జాయింట్ చేసేసుకుంటే తిప్పుకుంటామే కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అనేది అయిపోద్దండి. ఇదిగోండి పై కుట్టు మాత్రం కంపల్సరీ వేసుకోండి. కొంచెం స్టోన్స్ వచ్చినప్పుడు దూరంగా వేసుకోండి, స్టోన్స్ లేనప్పుడు దగ్గరికి అనేది వేసుకుంటే మీకు లైనింగ్ అనేది మీకు బయటగా అనేది కనిపించకుండా నీట్గా అనేది ఉంటుంది అనమాట. ఇదిగోండి అలాగా ఎక్స్ట్రాలన్నీ కటింగ్ చేస్తానండి 2 హ్యాండ్స్కి. ఇదిగోండి ఇప్పుడు షోలర్లో జాయింట్ చేసుకుని ఇదిగోండి 2 హ్యాండ్స్ అయిపోయినాయి. షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు
ఈ వెనకాల ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కటింగ్ ఇలాగానండి. ముందు పార్ట్ అలాగే వేసుకుని వెనకాల పార్ట్లు రెండు వస్తాయి కదండి, అంటే ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇది ఇంకోండి. ఇలాగనేది ముందు జాయింట్ చేసేసుకోవాలండి. ఇలాగా ఇక్కడ రఫ్ చేసుకుంటా జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలాగనేది జాయింట్ చేసుకున్న తర్వాత మీకు ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. కటింగ్ చేసేసి నీట్గా అనేది హ్యాండ్స్ అనేది ఇప్పుడు జాయింట్ అనేది చేసేసుకోవాలండి. హ్యాండ్స్ ఇదిగోండి, చూసారా అయిపోయింది కదా. ఈజీగా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కటింగ్ చేసుకుని నీట్గా ఇలాగనేది ముందు కటింగ్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా మనం కుట్టేసుకుని ఉంచుకున్నాం కాబట్టి ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్ది మనకి. ఇంకోండి నేను చూసుకున్నా ఎక్స్ట్రా కొంచెం లోతు అనేది తీసుకుంటే ఇక్కడ మనకి ఎదర అనేది కొంచెం ఇక్కడ ఉబ్బు కింద రాకుండా ఉంటుందండి. కంపల్సరీ మనం ఏ డ్రెస్ కుట్టినా ఏ బ్లౌజ్ కుట్టినా కానీ ఎదర పార్ట్ మాత్రం కొంచెం అనేది మనం లోతు అనేది తీయాలండి. డ్రెస్కి తీయాలి, హ్యాండ్స్కి తీయాలండి. అప్పుడే మనకి ఇక్కడ కుచ్చు కింద రాకుండా ఉంటుందండి. ఓ హ్యాండ్ అయిపోయింది, రెండో హ్యాండ్ అండి. ఇంకోండి ఇలాగా చూసుకుని మనం ముందు ఒకసారి లూజ్ కుట్టేసుకుని ఫస్ట్ అనేది కుట్టేసుకోండి మీరు. అప్పుడు సంకకడ జాయింట్ అనేది నీట్గా వస్తుందా లేదని చూసుకుని సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు రెండో కుట్టు అనేది దగ్గరికి పెట్టుకుని వేసుకోండి. అలా కనుక చేశారంటే మీకు ఈజీగా అవుద్ది. కుట్టుకునేటప్పుడు ఏదైనా తేడా వచ్చినా సరే మనం కుట్టు అనేది ఓడదీయటానికి కూడా సింపుల్గా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్తున్నానండి. ఇది ప్రతి వీడియోలో చెప్తానండి. ఎందుకంటే మళ్ళీ కుట్టేసిన తర్వాత దగ్గర కుట్టెట్టుకుంటే ఏంటంటే ఓడదెత్తాక చాలా టైం పడుతుందండి మనకి. పిన్స్ వచ్చినా సరేనండి, పిన్స్ అయితే గబిక్కుని ఎక్కడ మనకి క్లాత్ అనేది అవుద్దా అనేది భయం వేద్దండి. అందుకని చెప్తున్నా. మీకు నచ్చితే మాత్రం ఎలాగనేది చేశారంటే చాలా ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్ది అనమాట. ఒకసారి ట్రై చేసుకోండి. మనం చేసే పనులు ఇదిగోండి, నాకు కొంచెం తేడా వచ్చింది, ఓడదీసేసి అవిక్కిని రెండోసారి కుట్టు అనేది వేసానండి. అందుకనే చెప్తున్నా ఫస్ట్ లూజ్ కుట్టేసుకోండి మనం జాయింట్ చేసేటప్పుడు. హ్యాండ్స్ కరే ముందు తప్పు వస్తుందండి ఎప్పుడన్నా సరే మనకి కొంచెం. ఇదిగోండి ఇప్పుడు కొలత ప్రకారం నేను 6 ఇంచ్ 5 పెట్టాను కదండి, 5 కాడికి పెట్టుకుని కింద దాకా నేను అనేది లాగేస్తున్నానండి. ఇదిగోండి ఇలాగ మనం కుట్టేటప్పుడు కూడా అవి సమానంగా చూసుకుంటేనే మనకి కింద సమానం అనేది వస్తుందండి, లేకపోతే కుదరదు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు అనేది పెట్టుకుంటే మనకి కట్స్ అనేది వస్తుందండి. కట్స్ కాడ పెట్టుకోవచ్చు అనమాట. మనకి నేనేమో కట్ సెట్టి కుట్టానండి. తనకి కొంచెం నడుము కనిపిస్తుందని కట్స్ అనేది మూసేమని చెప్పింది అనమాట. వేసుకుని వాళ్ళ పాప తనకు నడుము కనిపించకూడదని నేను కట్స్ పెట్టాను అనమాట. అక్కడ తనేమో వద్దక్క నాకు కట్స్ వద్దు అంది. అందుకని మళ్ళీ అది నేను జాయింట్ అనేది చేసానండి తర్వాత, ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత. కొంతమంది పిల్లలు అయితే వేసుకుంటారు కానీ కొంతమంది అయితే చాలా ఇదిగా ఉంటారండి. అసలు వాళ్ళకు అమ్మాయి అయితే వేసుకోమ్మా బాగుంటుంది అన్నా సరే ఏం లేదండి. నేను కట్స్ పెట్టి కుట్టినా సరే తను కట్స్ వద్దని జాయింట్ అనేది చేయించేసుకుందండి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అనిపించిందండి అసలు. ఇదిగోండి బ్లౌజ్ అంతా పూర్తి అయిపోయింది చూసారా. బ్లౌజ్ అనేది ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్దండి. కింద మడత ఒకటే, కట్స్ను మడత ఒకటి పెట్టాలండి. చూసారా ఈజీగా ఎంత నీట్గా అనేది వచ్చేసిందో మనకి బ్లౌజ్ అనేది. ఇలాగనేది కుట్టేసుకుంటే మనకి మనం ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదండి, నేర్చుకుంటే మాత్రం. ఇదిగోండి కట్స్ అనేది మనం డ్రెస్కి పెడతాం కదండి, అలాగే సేమ్ అనేది మడతెట్టేసి మనం డ్రెస్ లాగానే కట్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలాగనేది నేను కష్టపడి కుట్టారండి కట్స్, కానీ తన వద్దంది. తర్వాత నేను జాయింట్ అనేది చేసేసాను అనమాట. వేసుకుని ఇది చాలా రోజులు అవుతుందండి వీడియో తీసి పెడదామంటే వాయిస్ ఇస్తాకి దసరాకి నాకు కుదరక వాయిస్ అనేది ఇవ్వలేదండి. కొంచెం బట్టలు ఉండబట్టి కుట్టడం. అందుకనే చెప్పాను కదండి, మొత్తం నేనే చేసుకోవాలండి. వాయిస్ నేనే ఇచ్చుకోవాలి, ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, మొత్తం అన్నీ నేనే చూసుకుని చేసుకుంటానండి. అందుకే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయండి. ఏమనుకోవద్దు, లేట్ అయినా సరే మీకు వీడియోస్ అనేది పెడతానండి. మీరు కనుక నాకు సపోర్ట్గా ఉంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటారండి. ఒకసారి చూడండి. అల్హమ్దులిల్లాతో ఛానల్ నచ్చితే కనుక
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మీరు సపోర్ట్ కనుక చేస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతానండి. కొంచెం లేట్ అవ్వచ్చండి వీడియోస్, కానీ పెడతానండి నేను. షార్ట్స్ మాత్రం పెడుతున్నాను, మీకు నచ్చితే చూడండి. ప్రతిదీ కూడా మీకు నేను పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. అందుకనే మీకు నచ్చితే మాత్రం అలా అమలుతో ఛానల్ చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్గా ఉంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతాను. చూసారంటే ఊరికనే అయిపోయింది అనమాట. బ్లౌజ్ అనేది ఎంత బాగా వచ్చిందో, తనకోతే ఇంకా బాగుంది. నేను ఈ వీడియోలో తను వేసి ఫోటో పెట్టకపోతే నేనన్నా తీసుకొచ్చి ఈ వీడియో ఫోటో అనేది పెడతానండి. మీకు నచ్చితే అసలు లంగా అనేది చూపిస్తున్నాను, చూసారా? లంగా ఏమీ లేదండి, అది లెహంగాకి వచ్చేది మాత్రం ఎంత లంగాకి ఒక కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి ఇలాగనేది పట్టుకుని మనం తన కొలత ప్రకారం నేననేది ఇక్కడ ఒక కుట్ట అనేది కుట్టేస్తున్నానండి లెహంగాకి. మీకు చూపిస్తానండి లెహంగా. ఈ వీడియో నేను షార్ట్స్లో పెట్టానండి. వీడియో మీకు నచ్చితే ఒకసారి చూడండి, షార్ట్స్లో ఉంది లెహంగా. ఇది కటింగ్ వీడియో కూడా పెట్టానండి. మీరు చూస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. నేర్చుకోవాలనుకుంటే కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూసారంటే లెహంగా మీద బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలని తెలుస్తుంది. మీకు నచ్చితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఏంటంటే లెహంగాకి కొంచెం వేస్తాడు కదండి, ఇక్కడ అనేది దారం అనేది తెగిపోతూ ఉంటుంది. కొంచెం లావ్ అయినా సరే మనకు బ్లౌజ్ చాలా పలసగా ఉంటుంది కదండి, లెహంగాకి కొంచెం గట్టిగా ఉండటంలో మనకి అక్కడ అనేది దారం అనేది తెగిపోతూ ఉంటుంది అనమాట. కొంచెం నెమ్మదిగా కుట్ట అనేది దగ్గరికి పెట్టుకుని ఇక్కడ రఫ్ అనేది చేసుకుని సరిపోద్దండి. మీకు చూపిస్తాను చూడండి. లెహంగాను బ్లౌజు చాలా బాగుందండి. ఇది పెట్టిన వీడియో కూడా నేను చూపిస్తానండి, వేసుకున్న వీడియో కూడా. మీకు నచ్చితే ఇదిగోండి చాలా బాగుంది. అసలు మీరు కూడా కొన్ని వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కష్టపడి తీస్తున్నానండి. కొంతమంది రానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకుంటారని. ఇదిగోండి లెహంగా ఎంత బాగుందో చూసారా? లెహంగా చాలా బాగుందండి అసలు లెహంగా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కష్టపడి కుట్టేటప్పటికి నీరసం వచ్చేస్తుందండి. సరేనా ఫ్రెండ్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా.